10 సంవత్సరాలు నేను పని చేయబట్టి ఎక్కడ లొందుకుంటే అక్కడ కూడుతా. నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. పది సంవత్సరాల పిచ్చోళ్ళు పోసుకొని కెనాల్ గడ్డ పోయి తీసుకొచ్చి పోతా. ఆయన సామాన్య జవి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కానీ ఆయన చేస్తున్న సేవ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 25 సంవత్సరాల నుండి ఆయన అందిస్తున్న సేవ, తీసుకుంటున్న చొరవ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మాకెందుకులే అని అనుకునే వారికన్నా నేనెందుకు సేవ చేయవద్దు అనుకున్న ఇతని శ్రమ అన్ని వర్గాలను తట్టి లేపేలా ఉంది. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన వడ్లూరి దుర్గయ్య వయసు 65 సంవత్సరాలు. ట్రాలీ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అందరిలా కాకుండా ఆయన తన ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో పొట్ట పోసుకొని మిగిలిన డబ్బును వెనకేసుకునే పద్ధతిలో ముందుకు సాగడం లేదు. తనకు వచ్చే తక్కువ ఆదాయంలోనే తన వంతు సాయాన్ని సమాజానికి అందిస్తున్నారు. నిరంతరం ఏదో రకమైన సేవ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. తను 25 ఏళ్లుగా కరీంనగర్ చొప్పదండి రహదారిపై పడ్డ గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమై కాలం వెళ్లదీస్తున్నాడు. కరీంనగర్ నుండి లక్షెట్టిపేట మీదుగా మహారాష్ట్ర వరకు వెళ్లడంతో పాటు ధర్మపురి క్షేత్రానికి వెళ్లే మెయిన్ రోడ్డు కావడంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారీ వాహనాల రాకపోకల వల్లనో లేక వర్షపు నీరు ఆగడం, భూమి కుంగిపోవడం వంటి కారణాలతో రహదారిపై పడే గోతులను ఎప్పటికప్పుడు మట్టితో పూడ్చుతున్నారు దుర్గయ్య. 10 సంవత్సరాలు నేను పని చేయబట్టి ఎక్కడ లొందుకుంటే అక్కడ కూడుతా. నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. 10 సంవత్సరాల పిచ్చోళ్ళు పోసుకొని కెనాల్ గడ్డ పోయి తీసుకొచ్చి పోతా. కొద్దిగా చేస్తేనే ఈ పని చేస్తా సార్. నేను చేస్తా. ఇంతవరకు దీని రోజులు నేను చేయబట్టి సార్. నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు. 10 సంవత్సరాలే సార్ నేను చేయబట్టి. ఎవరు పట్టించుకోరు సార్. ఎవరి సాయం లేకుండా, ఎవరిని రూపాయి అభ్యర్థించకుండా కేవలం ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రహదారులు బాగుపడాలన్న తపనతో ఆయన 25 ఏళ్లుగా పడుతున్న శ్రమ అంతా ఇంత కాదని చెప్పాలి. ఎప్పటికప్పుడు గుంతలను పూడ్చడం వల్ల ప్రమాదాలు నిలువరించడంతో పాటు రోడ్డు కూడా మరింత డ్యామేజ్ కాకుండా నిలువరించగలుగుతున్నాడు. నిరుపేదల మరణిస్తే దహన సంస్కారాలకు కావలసిన కట్టెలు, ఇతర సామాగ్రిని శ్మశాన వాటికకు తరలిస్తాడు. రోడ్డుపైన ఏవైనా జంతువులు యాక్సిడెంట్స్ కు గురై వాటి కలేబరాలను కూడా తన ఆటోలో వేసుకొని బయటపడేస్తారు. ఇలా ప్రతి విషయంలోనూ తన వంతు సేవ అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు దుర్గయ్య. తను చేస్తున్న సేవలను చూసి అక్కడి ప్రజల దుర్గయ్యను అభినందిస్తున్నారు. ఈ శవాలు ఎవరైనా చచ్చిపోయినా కానీ, బాయిల వద్ద కానీ, పట్టే కానీ తీస్తా. వాళ్ళు ఇచ్చినంత చేసుకుంటా. కెనాల పడ్డారు, బాయిల పడ్డారు, ఎన్నో పెనుగోలు చేసినాయి. గొడ్డు చస్తే ఆటోలు వేసుకోపోకడ కుక్క, పంది, ఇగో ఇవి చేస్తారా సార్. నన్ను ఎవరు పట్టించుకుంటూ లేదు. నాకు చెప్పడం లేదు. బండి కొనిస్తాను అంటారు. బండి లేదా మందు దాగా, కళ్ళు దాగా, చికెన్ తినా, మటన్ తినా, కుదిరాకేసా, కూర ముట్ట, బీడి దాగా, ఏది